Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about a mechanism of photosynthesis in our video, that too light reaction. Mechanism of photosynthesis lo light reaction gurinchi telusukundam. Actually what is meant by photosynthesis? Photo ante light, synthesis ante preparation. సో లైట్ని యూస్ చేసుకుని లైట్ ఎనర్జీని యూస్ చేసుకుని ఫుడ్ మెటీరియల్స్ని సింథసైజ్ అంటే ప్రిపేర్ చేసే ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటాము. అండ్ దిస్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ప్లాంట్స్ అండ్ సమ్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. సో మన ఎర్త్ మీద గ్రీన్ కలర్లో ఉండే ప్లాంట్స్, అఫ్ కోర్స్ వేరే కలర్స్లో ఉన్న ప్లాంట్స్ కూడా వాటిలో ఉన్న పిగ్మెంట్స్ ద్వారా ఈ ప్రాసెస్ని పర్ఫామ్ చేస్తాయి. సో ప్లాంట్స్ అండ్ సమ్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా మాత్రమే ఈ ప్రాసెస్ ద్వారా ఈ ఎర్త్ మీద వాటంతరవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఫోటోసింథసిస్ డెఫినేషన్కి వస్తే ఇట్ ఈస్ ఏ ఫోటోకెమికల్ రియాక్షన్. ఫోటో అంటే లైట్, కెమికల్. సో లైట్ ఎనర్జీని యూస్ చేసుకుని సమ్ కెమికల్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అంటే లైట్ ఎనర్జీ విల్ కన్వర్ట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సన్లైట్ని కెమికల్ ఎనర్జీ అంటే ఫుడ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అని పిలుస్తాము. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ గ్రీన్ కలర్ ప్లాంట్స్ విత్ ఎ గ్రీన్ కలర్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్. సో గ్రీన్ కలర్ ప్లాంట్స్ వాటిలో ఉండే గ్రీన్ కలర్ పిగ్మెంట్ అంటే క్లోరోఫిల్ అనే గ్రీన్ కలర్ పిగ్మెంట్ని యూస్ చేసుకుని దే బిల్డ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ రిలేటివ్లీ సింపుల్ ఇన్ఆర్గానిక్ వన్స్. సో కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అలాంటి వాటిని ప్రొడ్యూస్ చేస్తాయి. వేటి నుంచి? ఫ్రమ్ రిలేటివ్లీ సింపుల్ ఇన్ఆర్గానిక్ వన్స్. ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, వీటిని నుంచి ఇలా కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని ప్లాంట్స్ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ని యూజ్ చేసి తయారు చేసుకుంటాయి. అది కూడా యూజింగ్ లైట్ ఎనర్జీ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్. సో ఈ వర్క్ అంతా జరగాలి అంటే ఏం కావాలి? సన్లైట్, లైట్ ఎనర్జీ కావాలి. సో ఇలా ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ని యూజ్ చేసుకొని గ్లూకోజ్ అంటే కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్గా తయారవుతాయి. ఇందులో గ్రీన్ కలర్ ప్లాంట్స్లో ఈ ప్రాసెస్ని మనం ఫోటోసింథసిస్ అని పిలుస్తాము. అండ్ దిస్ హోల్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ సెవెరల్ రియాక్షన్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నంత సింపుల్గా ఏం ఫుడ్ ప్రొడ్యూస్ అవ్వదు. ఇట్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో ఇలా మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇలా ఫుడ్ మెటీరియల్గా కన్వర్ట్ అవ్వాలంటే చాలా రియాక్షన్స్ జరుగుతాయి. సో ఆ రియాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటామంటే వీ కెన్ కాల్ దమ్ యాజ్ అ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అంటాం. అంటే అలా ఫోటోసింథసిస్ జరిగే ప్రాసెస్ని మెకానిజం అని పిలుస్తాం. సో మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 phases. సో 2 phasesగా డివైడ్ అయింది, లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. సో లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ ఆర్ ద 2 phases ఆఫ్ ఫోటోసింథసిస్. సో 2 phases జరుగుతుంది. లైట్ రియాక్షన్ ఫస్ట్ జరిగేదాన్ని లైట్ రియాక్షన్ అంటాం. అండ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అండ్ ఇట్ రిక్వైర్స్ లైట్. లైట్ రియాక్షన్ ఎప్పుడు జరుగుతుందంట? ప్లాంట్స్లో లైట్ ఉన్నప్పుడు, అంటే సన్లైట్ ఉన్నప్పుడు జరుగుతుంది. అండ్ ఈ రియాక్షన్ జరగాలి అంటే సన్లైట్ ఈజ్ మ్యాండేటరీ, కంపల్సరీగా కావాలి సన్లైట్. అప్పుడే లైట్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే దీన్ని లైట్ రియాక్షన్ అన్నాం. అండ్ డార్క్ రియాక్షన్ వచ్చేసరికి ఇట్ డస్ నాట్ రిక్వైర్ సన్లైట్. చాలా మంది ఏమనుకుంటారంటే డార్క్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ డ్యూరింగ్ డార్క్, అంటే డ్యూరింగ్ నైట్ టైం అనుకుంటారు. నో, ఫోటోసింథసిస్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ నైట్ టైం. నైట్ టైం అసలు జరగదు ఫోటోసింథసిస్, డే టైంలోనే జరుగుతుంది. బట్ స్టిల్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్ అంటే ఇట్ డస్ నాట్ రిక్వైర్ సన్లైట్. ఈ రియాక్షన్స్ జరగడానికి మనకి లైట్ అక్కర్లేదు. ఉన్నా సరే ప్లాంట్ సన్లైట్ని తీసుకోకుండా జరుపుకునే రియాక్షన్స్ని డార్క్ రియాక్షన్ అని పిలుస్తాం అనమాట. సో లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ ఆర్ ద 2 phases ఆఫ్ ఫోటోసింథసిస్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లైట్ అండ్ డస్ నాట్ రిక్వైర్ లైట్. నెక్స్ట్, ఫస్ట్ మన ఈ వీడియోలో లైట్ రియాక్షన్ గురించి చెప్పుకుందాం. సో లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ గ్రానా ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ ఆర్ ద సెల్ ఆర్గన్స్ ఇన్ విచ్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్. సో మనందరికీ తెలుసు ప్లాంట్స్లో క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, వాటిలోనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. దట్ టు లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ గ్రానా ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో మనకి థర్డ్ మెంబ్రెయిన్ ఉంది. 2 outer membranes ఉంటాయి, థర్డ్ మెంబ్రెయిన్ ఉంటుంది. దాన్ని థైలకాయిడ్స్ అని పిలుస్తాం, థైలకాయిడ్స్. అండ్ దీస్ థైలకాయిడ్స్ ఇన్ గ్రూప్స్గా ఉన్న థైలకాయిడ్స్ని ఏమంటామంటే గ్రానా అని పిలుస్తాం. దే అపియర్ లైక్ పైల్ ఆఫ్ కాయిన్స్. క్యారమ్ బోర్డ్లో కాయిన్స్ ఒకదాని మీద ఒకటి పెడితే ఎలా కనిపిస్తాయి, అలా ఒక గ్రూప్గా అరేంజ్ అయిన
థైలాకాయిడ్స్ని మనం గ్రానా అని పిలుస్తాం. ఈ లైట్ రియాక్షన్స్ గ్రానాలో జరుగుతాయి అన్నమాట. సో రియాక్షన్స్ ఎలా జరుగుతాయి ఇప్పుడు చూద్దాం. Light reactions takes place in the grana of a chloroplast. So light reactions are also called as a light dependent reactions. So light reaction ni manam light dependent reactions అని కూడా పిలుస్తాం. Why? Because ఈ reactions light మీద డిపెండ్ అయి ఉంటాయి. లైట్ లేకపోతే రియాక్షన్స్ జరుగు. దట్స్ వై దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అంట. అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోటోకెమికల్ ఫేజ్ అని పిలుస్తాం. ఫోటోకెమికల్ ఫేజ్ అంటే లైట్ ఎనర్జీని యూస్ చేసుకుంటూ కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ, అందుకని దీన్ని ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా పిలుస్తాం. లైట్ రియాక్షన్ ఆర్ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్ అని పిలుస్తాం. ఇట్ ఇన్వాల్వ్స్ 3 స్టెప్స్. సో లైట్ రియాక్షన్లో మనకి 3 స్టెప్స్ జరుగుతాయి. ఫస్ట్ స్టెప్ ఈజ్ activation of chlorophyll molecule. Activation of chlorophyll molecule. So chloroplast has so many chlorophyll pigments. మనకి క్లోరోప్లాస్ట్లో చాలా క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఏం చేస్తాయి అంటే వెన్ సన్లైట్ ఫాల్ ఆన్ టు ద ప్లాంట్ మీద సన్లైట్ పడగానే యాక్చువల్లీ సన్లైట్ హ్యాస్ ద స్మాలెస్ట్ పార్టికల్స్ కాల్డ్ యాజ్ ఫోటాన్స్. సన్లైట్ దేంతో తయారవుతుందంటే చిన్న చిన్న పార్టికల్స్తో తయారవుతుంది. ఆ పార్టికల్స్ని మనం ఫోటాన్స్ అని పిలుస్తాం. ఫోటాన్స్. ద ఎనర్జీ ప్రెజెంట్ ఇన్ ఈచ్ ఫోటాన్ ఈస్ కాల్డ్ క్వాంటమ్. సో ఇలా ఒక్కొక్క పార్టికల్లో స్టోర్ అయిన ఎనర్జీని అంటే లైట్ ఎనర్జీని మనం క్వాంటమ్ అని పిలుస్తాం. క్వాంటమ్. సో ఏమవుతుంది, వెన్ ఎవర్ ద సన్లైట్ ఫాల్స్ ఆన్ టు ద ప్లాంట్ మీద పడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ దే విల్ అబ్జర్వ్ ద క్వాంటమ్ ఎనర్జీ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫోటాన్. ఈ ఫోటాన్స్లో స్టోర్ అయిన క్వాంటమ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని దే బికమ్స్ యాక్టివేటెడ్. యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ యాక్టివేషన్ ఆఫ్ క్లోరోఫిల్ మాలిక్యూల్. ఏం చేస్తాయి, క్లోరోఫిల్ మాలిక్యూల్స్ అబ్జర్బ్స్ అ క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫోటాన్. ఎక్కడున్నాయి ఇవి, సన్లైట్లో ఉన్నాయి. అబ్జర్వ్ చేసుకుని ఇట్ బికమ్స్ యాక్టివేటెడ్. ఎందుకు యాక్టివేట్ అని అంటే ఫర్ సెకండ్ స్టెప్ జరగడం కోసం యాక్టివేట్ అని. సెకండ్ స్టెప్ ఏంటి, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. అంటే ఏం జరుగుతుంది అంటే దిస్ లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ మాలిక్యూల్ యూజెస్ ఇట్స్ ఎనర్జీ టు బ్రేక్ ద వాటర్ మాలిక్యూల్ విచ్ ఈస్ టేకెన్ బై ప్లాంట్కి వాటర్ అనేది వన్ ఆఫ్ ద రా మెటీరియల్ కదా. సో ప్లాంట్ ఏం చేస్తుంది, త్రూ ఇట్స్ రూట్స్ ఇట్ విల్ టేక్ వాటర్ని తీసుకుంటుంది రూట్స్ ద్వారా. అండ్ దిస్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ సప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ అన్నిటికీ సప్లై అవుతుంది. సో ఇప్పుడు ఈ లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే దానిలో ఉన్న ఆ ఎనర్జీని యూస్ చేసుకుని ఇట్ విల్ బ్రేక్ వాటర్ మాలిక్యూల్ని బ్రేక్ చేస్తుంది. ఎలా బ్రేక్ చేస్తుంది, ఇంటూ H+ అండ్ OH- అయాన్స్. H+ అయాన్స్ అంటే హైడ్రోనియం అయాన్స్, OH- అయాన్స్ అంటే హైడ్రాక్సైల్ అయాన్స్. సో ఇలా H+ అండ్ OH- అయాన్స్గా బ్రేక్ చేస్తుంది అనమాట ఎవరు, లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ మాలిక్యూల్. దిస్ స్టెప్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అని పిలుస్తాం. ఫోటో అంటే లైట్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. ఎవరు బ్రేక్ అవుతున్నారు, వాటర్ బ్రేక్ అవుతుంది ఇక్కడ, వాటర్ మాలిక్యూల్. ఎవరు బ్రేక్ చేస్తున్నారు, లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ మాలిక్యూల్. లైట్ ద్వారా యాక్టివేట్ అయిన క్లోరోఫిల్ మాలిక్యూల్లో ఉన్న ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఈ వాటర్ని ఇలా బ్రేక్ చేస్తుంది అనమాట. H+ అండ్ OH- అయాన్స్గా ఇలా బ్రేక్ చేయడానికి ఎనర్జీ కావాలి కాబట్టి ఫస్ట్ స్టెప్లో క్లోరోఫిల్ మాలిక్యూల్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్, దిస్ రియాక్షన్ వాజ్ అబ్జర్వ్డ్ బై ఏ సైంటిస్ట్ నోన్ యాజ్ రోబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఈ రియాక్షన్ అబ్జర్వ్ చేశారు. అందుకే ఈ రియాక్షన్ని హిల్స్ రియాక్షన్ అని పిలుస్తాం. హిల్స్ రియాక్షన్. ఓకేనా. సో సెకండ్ స్టెప్ అయిపోయింది, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. ఇక థర్డ్ స్టెప్కి వద్దాం. థర్డ్ స్టెప్ ఈజ్ ఫేట్ ఆఫ్ H+ అండ్ OH- అయాన్స్. ఫేట్ అంటే ఫ్యూచర్ ఆఫ్ H+ అండ్ OH- అయాన్స్. మనకి సెకండ్ స్టెప్లో H+ అండ్ OH- అయాన్స్ ప్రొడ్యూస్ అయినాయి కదా, వాటి ఫేట్ అంటే ఫ్యూచర్లో అవి ఎలా చేంజ్ అవుతున్నాయి, అవి ఏం చేయబోతున్నాయి అని తెలుసుకోవడాన్ని ఫేట్ ఆఫ్ H+ అండ్ OH- అయాన్స్ అని పిలుస్తాం. సో ఇందులో OH- అయాన్స్ అంటే హైడ్రాక్సైల్ అయాన్స్ ఏమవుతాయంటే ఆఫ్టర్ ఎ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ దే ప్రొడ్యూసర్స్ ఆ వాటర్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. మనకి ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ స్టెప్లో చూపించాడు, బట్ చాలా రియాక్షన్స్ జరిగి
ఎట్ లాస్ట్ మనకి OH మైనస్ అయాన్స్ అంటే హైడ్రోక్సైల్ అయాన్స్ లోంచి వాటర్ అండ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో ఈ వాటర్ ఏమవుతుందంటే ప్లాంట్ విల్ స్టోర్ ఇట్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్. సో ఫ్యూచర్ నీడ్స్ కోసం ప్లాంట్ ఈ కాస్త వాటర్ని దాని సెల్స్లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ దిస్ ఆక్సిజన్ మాలిక్యూల్ విల్ రెడీలీ ఎస్కేప్ ఇన్ టు ఎన్వైరాన్మెంట్ త్రూ స్టొమాటా. సో ప్లాంట్స్లో స్టొమాటా ద్వారా, లీవ్స్ మీద ఉన్న స్టొమాటా ద్వారా ఈ ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకే మనకి ఫోటోసింథసిస్లో ఎండ్ ప్రొడక్ట్స్లో మనకి ఏం చెప్తామో ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని చెప్తాం. సో ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది? ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే వాటర్లోంచి ప్రొడ్యూస్ అయింది. వాటర్లోంచి OH మైనస్ లోంచి ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? వాటర్లోంచి ప్రొడ్యూస్ అయ్యి ఎన్విరాన్మెంట్లోకి ఎస్కేప్ అయిపోతుంది అనమాట. అండర్స్టాండ్? నెక్స్ట్ H+ అయాన్స్ ఫేట్. H+ అయాన్స్ ఏం చేస్తాయి చూడండి. యాక్చువల్లీ H+ అయాన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ డార్క్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. మనకి లైట్ రియాక్షన్ తర్వాత డార్క్ రియాక్షన్ జరుగుతుంది కదా, దానిలో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి H+ అయాన్స్. అయితే కొన్ని H+ అయాన్స్ ఏమవుతాయంటే దే విల్ కంబైన్ విత్ NADP విచ్ ఈస్ అన్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇన్ గ్రాన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో కొన్ని ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్స్ని, హైడ్రోజన్ ఆటమ్స్ని యాడ్ చేసుకునే ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ ఉంటాయి. NADP ఈజ్ వన్ అమాంగ్ దెమ్. దాని పేరేంటి? నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఈ NADPతో ఈ H+ అయాన్స్ కంబైన్ అయ్యి ఏం చేస్తాయి అంటే NADPH ఫామ్ చేస్తాయి. అంటే నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ని ఫామ్ చేస్తాయి. అంటే రెడ్యూస్డ్ ఫామ్ ఆఫ్ NADP. మీకు కెమిస్ట్రీలో రిడక్షన్ రియాక్షన్స్ తెలుసు కదా. రిడక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక కాంపౌండ్ ఆక్సిజన్ని వదిలేసి హైడ్రోజన్ ఆర్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయడాన్ని రిడక్షన్ రియాక్షన్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ కూడా ఏమైంది? హైడ్రోజన్ యాడ్ చేసుకుని NADP కాస్త NADPHగా రెడ్యూస్ అయిందనమాట. సో ఇలా కొన్ని హైడ్రోనియం అయాన్స్ NADPని NADPHగా కన్వర్ట్ చేస్తాయి. ఇంకా హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఇంక్రీజెస్ ఇన్ గ్రానా. గ్రానాలో ఏమవుతుంది? క్లోరోఫిల్ మాలిక్యూల్స్ యాక్టివేట్ అయినప్పుడల్లా వాటర్ మాలిక్యూల్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి, బోల్డ్ అని H+ అయాన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఎట్ సర్టైన్ పాయింట్, ఒక సర్టైన్ స్టేజ్ వచ్చిన తర్వాత దీస్ H+ అయాన్స్ స్టార్ట్ మూవింగ్ ఇన్ టు స్ట్రోమా ఆఫ్ క్లోరోప్లాస్ట్. గ్రానాలో కదా ప్రొడ్యూస్ అవుతుంది ఇవన్నీ. ఇక్కడ నుంచి స్ట్రోమాలోకి అంటే కలర్లెస్ లిక్విడ్ ఉంటుంది కదా క్లోరోప్లాస్ట్లో, వాటిలోకి మూవ్ అవుతాయి అనమాట. సో అలా మూవ్ అయ్యేటప్పుడు సమ్ ఎనర్జీ ఈస్ ప్రొడ్యూస్డ్. ఇలా H+ అయాన్స్ గ్రానాలోంచి స్ట్రోమాలోకి మూవ్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీని యూజ్ చేసుకుని గ్రానాలో ఆల్రెడీ ADP అనే మాలిక్యూల్స్ ఉంటాయి, ఎడినోసిన్ డైఫాస్ఫేట్ అనే మాలిక్యూల్స్. ఈ ఎడినోసిన్ డైఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ని యాడ్ చేసుకుని ATP అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మాలిక్యూల్స్ని తయారు చేస్తాయి. కన్ఫ్యూషన్ ఏం లేదు కదా. కొన్ని H+ అయాన్స్ NADPతో యాడ్ అయ్యి NADPH ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకా మిగిలిన H+ అయాన్స్ అన్ని స్ట్రోమాలోకి ట్రావెల్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీతో గ్రానాలో ఉన్న ADP కాస్త ATPగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ATP అండ్ NADPH ఏం చేస్తాయి అంటే దే ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డార్క్ రియాక్షన్. యాక్చువల్లీ ఈ రెండు ఎక్కడ ప్రొడ్యూస్ అయినాయి? గ్రానాలో లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయినాయి. బట్ దే విల్ షో దేర్ యాక్షన్ ఇన్ డార్క్ రియాక్షన్. కానీ ఇక్కడేమి పని చేయవు, ఇక్కడేమి వర్క్ చేయవు. ఏం చేస్తాయి? ఈ రెండు కలిసి స్ట్రోమాలోకి వెళ్ళి డార్క్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. అందుకే వీటిని ఏమంటామంటే కనెక్టింగ్ లింక్స్ అని పిలుస్తాం. NADPH అండ్ ATP ఆర్ కాల్డ్ as కనెక్టింగ్ లింక్స్. వై? బికాస్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ లైట్ రియాక్షన్ బట్ దే విల్ షో దేర్ యాక్షన్ ఇన్ డార్క్ రియాక్షన్. డార్క్ రియాక్షన్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్లో ఉపయోగపడతాయి. అండ్ దీస్ టూ ఆర్ ఆల్సో కాల్డ్ as ఎసిమిలేటరీ పవర్స్ అని కూడా పిలుస్తాం. వై? బికాస్ ద ఎనర్జీ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ దీస్ టూ మాలిక్యూల్స్, ఈ రెండింటిలో స్టోర్ అయిన ఎనర్జీతోనే డార్క్ రియాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అందుకే వీటిని ఎనర్జీ స్టోర్ చేసుకుని ఉన్నాయి కదా, అందుకనే వీటిని ఎసిమిలేటరీ పవర్స్ అని కూడా పిలుస్తాం. అర్థమైంది కదా? దట్ ఈజ్ అబౌట్ లైట్ రియాక్షన్. ఇక్కడతో లైట్ రియాక్షన్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం డార్క్ రియాక్షన్ తెలుసుకుందాం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా మనకి ఫోటోసింథసిస్ 2 phases డివైడ్ అయింది, లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అండ్ ఫోటోకెమికల్ ఫేజ్ అని పిలుస్తాం.
3 steps ఉన్నాయి. యాక్టివేషన్ ఆఫ్ క్లోరోఫిల్ మాలిక్యూల్. క్లోరోఫిల్ మాలిక్యూల్ becomes activated by absorbing a quantum of energy from photon. And second step is photolysis of water. అంటే this light activated chlorophyll molecule breaks water into H+ and OH- ions, which is discovered by Robert Hill. That's why also called as Hill's reaction. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఫేట్ ఆఫ్ H+ and OH- ions. OH- ions produces water and oxygen after a series of reactions. And H+ ions ఏం చేస్తాయి, they combine with NADP and produces NADPH. And while moving from grana to stroma, they produces some energy which will help in conversion of ADP into ATP. Now ATP and NADPH both are called as assimilatory powers, and they are also called as connecting links, which will move on to stroma for dark reactions. Okay, so ఇక్కడ మనకి ఎన్ని రా మెటీరియల్స్ యూజ్ అయినాయి మనకి లైట్ రియాక్షన్లో. ఫోటోసింథసిస్లో యాక్చువల్లీ వీ హ్యావ్ 4 రా మెటీరియల్స్ కదా, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ అండ్ క్లోరోఫిల్. ఇక్కడ మనకి సన్లైట్ యూజ్ అయింది, క్లోరోఫిల్ యూజ్ అయింది, వాటర్ యూజ్ అయింది. 3 రా మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లైట్ రియాక్షన్. బట్ ఇంకొకటి మిగిలింది, కార్బన్ డైఆక్సైడ్ యూజ్ అవ్వలేదు ఇక్కడ. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ వాడతాం మనం, డార్క్ రియాక్షన్లో యూజ్ అవుతుంది అనమాట ప్లాంట్స్కి. సో దాని గురించి మనం డార్క్ రియాక్షన్స్లో చదువుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు అర్థమయ్యి యూస్ఫుల్గా ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి, మీ 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నా ఛానల్లో ఇంకా మీకు ఏవైతే టాపిక్స్ అవైలబుల్గా లేవు, మీకు కావాలి అని అంటారో ఆ పర్టికులర్ టాపిక్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.